వాడుతూ ఉన్న బ్యాటరీలో మనం ప్యూర్ యాసిడ్ అనేది అస్సలకే పోయకూడదు ఫ్రెండ్స్. మనం పవర్ ఎక్కువ వస్తుందని ప్యూర్ యాసిడ్ పోసినట్టయితే మనకు బ్యాటరీ అయితే ఖరాబ్ అయితే అవుతుంది. ఇలాంటి వాటర్ ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీలో మనం ఈ డిస్టిల్డ్ వాటర్ ఏ విధంగా మనం బ్యాటరీలో మనకు వాటర్ అనేది తగ్గినప్పుడు ఈ డిస్టిల్డ్ వాటర్ అనేది మనం ఏ విధంగా ఫిల్అప్ చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. అయితే మీరు చూసుకున్నట్లయితే ఈ బాటిల్ వచ్చేసి మనకు 1 లీటర్ బాటిల్ అండి. దీంట్లో అయితే డిస్టిల్డ్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ బాటిల్ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు 30 రూపీస్ అయితే షాప్లో అయితే దొరకడం జరుగుతుంది. ఇది బ్యాటరీ షాప్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ షాప్లో కూడా మనకి ఇది అయితే అవైలబుల్గా ఉంటుంది. అయితే మనం బ్యాటరీలో కంపల్సరీ అయితే డిస్టిల్డ్ వాటర్ మాత్రమే పోయాల్సి ఉంటుంది. ప్యూర్ యాసిడ్ అయితే పోయకూడదండి. మనం ప్యూర్ యాసిడ్ వేసినప్పుడు అయితే మనకు బ్యాటరీ అనేది ఖరాబ్ అయితే అయిపోతుంది. అందుకని మనం ఈ డిస్టిల్డ్ వాటర్ అనేది బ్యాటరీలో పోసుకోవాల్సి ఉంటుంది. మనకు బ్యాటరీలో చూసినప్పుడు అయితే ఇన్వర్టర్ బ్యాటరీలో చూసుకున్నట్టయితే కొన్ని బ్యాటరీలు అయితే మనకైతే సిగ్నల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనకు లెవెల్ మీటర్స్ అనేవి ఉంటాయి. మనకు ఆ బ్యాటరీలో ఈ వాటర్ అనేది తగ్గినప్పుడు అయితే మనకు ఆ లెవెల్ అనేది మన కిందికైతే దిగిపోవడం జరుగుతుంది. అప్పుడైతే మనం బ్యాటరీ గమనించుకొని వాటర్ అయితే బ్యాటరీలో అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వాటర్ని మనం ఏ విధంగా బ్యాటరీలో ఫిల్అప్ చేయాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. కొత్తగా మన వీడియోని ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న బ్యాటరీ వచ్చేసి మనకు లూమినస్ బ్యాటరీ అండి. ఇది మనకు ఇన్వర్టర్ బ్యాటరీ అండి. మనకి ఈ బ్యాటరీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైన అయితే మనకు ట్యూబ్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకు బ్యాటరీ లెవెల్స్ అండి. వాటర్ లెవెల్స్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు బ్యాటరీ యొక్క వాటర్ లెవెల్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. ఈ ట్యూబ్ల ద్వారా మనం వాటర్ అనేది చెకింగ్ చేసుకోవచ్చు. మీకు చూసుకున్నట్టయితే కింద వచ్చేసి మనకు రెడ్ మార్క్ ఉందండి, పైన వచ్చేసి మనకు గ్రీన్ మార్క్ అయితే ఉంటుంది. మనకు ఈ బ్యాటరీలో వాటర్ అనేది తగ్గినప్పుడు అయితే మీరు చూస్తున్న ఈ లెవెల్ అనేది మనకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అదనే మనకు కిందికనే జరుగుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఉన్నప్పుడే మనం దీంట్లో వాటర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సరే కదా, మనకు లెవెల్స్ అనేవి అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు మధ్యలో చూసుకున్న ఈ లెవెల్స్కి అయితే మనకు వాటర్ అనేది తగ్గడం జరిగింది. ఎప్పుడైతే మనం దీంట్లో వాటర్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి. ముందుగా అయితే మనం బ్యాటరీ యొక్క క్యాప్లు అనేది రిమూవ్ చేసుకోవాలి. మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ క్యాప్లు అనేది మనం పూర్తిగా అయితే రిమూవ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనైతే వాటిని అయితే రూపాయి కాయిన్తో, మనకు 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్తో కానీ లేకపోతే మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్తో కానీ వాటిని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి. మనం బ్యాటరీలో వాటర్ అనేది వేసినప్పుడు మీరు చూస్తున్న ఈ లెవెల్ అనేది పైకి అయితే వస్తుంది. మనం ముందుగా అయితే క్యాప్లు అనేది తీసి బయట అయితే పెట్టుకున్నాం, సైడ్కి అయితే పెట్టేసుకుందాం. మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మీరు చూస్తున్నారు కదా, డిస్టిల్డ్ వాటర్ అండి. ఈ వాటర్ వచ్చేసి మనకు డిస్టిల్డ్ వాటర్ అండి. ఈ వాటర్ మనకు వెహికల్ బ్యాటరీలు కూడా వాడతారండి. మనకు వాటర్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సరే కదా, మీరు చూస్తున్న ఈ 3 హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బ్యాటరీ యొక్క హోల్స్ అనేది, దీంట్లో నేనైతే ఆల్రెడీ వాటర్ అనేది వేసుకున్నాను. అందుకనే మనకి లెవెల్ అయితే పైకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ సైడ్కి 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అయితే నేను ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తాను చూడండి. చూస్తున్నారు కదా, మనం వాటర్ అనేది అయితే ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా వాడుతున్న బ్యాటరీస్ ఉంటాయి కదా, అంటే మనం కొత్త బ్యాటరీస్ కొని వాడుతూ ఉన్నాం కదా, వాటర్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మన వాటర్ అనేది మీరు చూస్తున్న ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, మనం లెవెల్స్ని బట్టి మాత్రం వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వాటర్ పోసుకున్నా కూడా బ్యాటరీ అనేది రిపేర్కి వచ్చే అవకాశం ఉంటుంది. మనం వాటర్ వేస్తున్నప్పుడు ఈ లెవెల్ అనేది పైకి అయితే వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనం బ్యాటరీలో వాటర్ వేయడం అనేది స్టాప్ చేసుకోవాలి. బ్యాటరీలో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల అది లోపల బాయిల్ అవుతుంటే మనకు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అందుకని మనం ఎంత వాటర్ పడుతాం, మనకు బ్యాటరీలో అయితే ఎంత వాటర్ పడుతుందో అంతే వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ లెవెల్స్ చూసుకున్నట్టయితే అన్ని పుల్లలు అయితే మనకు పైకి అయితే వచ్చి ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినాక మనం మళ్ళీ అయితే క్యాప్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నేనైతే మళ్ళీ అయితే క్యాప్స్ అనేది బిగిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బ్యాటరీని ఒకవేళ వాటర్ వేస్తామనుకుంటే మీరు హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా గ్లౌజ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా
మనకు వాటర్ అనేది కొరికినట్టు అయితే అవుతుంది చేతులకైతే. అందుకనే గ్లౌజ్ అయితే కంపల్సరీగా వాడండి. ఫ్రెండ్స్ నేనైతే క్యాప్స్ అని అయితే ఫుల్ టైట్ చేసుకుంటున్నాను. ఒక 1 రూపీ కాయిన్తో అయితే ఈజీగానే అయితే టైట్ చేసుకోవచ్చు. మనకు బ్యాటరీలో అయితే వాటర్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది.